హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పచ్చి మామిడికాయని సంవత్సరమంతా ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చింతపండు, టమాటా లేకుండా పప్పు, సాంబార్, రసం లాంటివి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మామిడికాయ పులిహోరను కూడా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయని నిల్వ చేసుకోవడానికి ముందుగా నేను 4 మీడియం సైజు ఉన్న పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని 10 నిమిషాల్లో నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇలా రుద్దుకుంటూ 2, 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మామిడికాయలు మరీ లేతవి కాకుండా కొంచెం ముదురుగా ఉండేవి తీసుకోవాలి. ఇలా మామిడికాయలని శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగా శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్‌తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడిచిపెట్టుకున్న ఈ మామిడికాయలని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మామిడికాయల తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత పీలర్‌తో ఇలా పైన ఉన్న తోలుని తీసేసుకోవాలి. అక్కడక్కడ ఒత్తుకొని మెత్తగా ఉన్న మామిడికాయలు తీసుకోవద్దండి. గట్టిగా బాగా పచ్చిగా ఉన్న మామిడికాయలనే తీసుకోవాలి. అప్పుడే తురుము సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయలన్నిటికి కూడా పైన తోలు తీసి పెట్టుకున్నాక మరీ సన్న రంధ్రాలు కాకుండా కొంచెం రంధ్రాలు పెద్దగా ఉండే గ్రేటర్‌తో ఇలా తురుముకోవాలి. 4 కాయలతోనే కాదండి, ఎన్ని కాయలతో అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో కప్పు కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా మామిడికాయలన్నిటిని కూడా తురుముకొని విత్తనాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తురుముని కొలుచుకోవడానికి కింద నుంచి పైన వరకు కూడా ఈక్వల్‌గా ఉండే కప్పు కానీ, గ్లాస్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్‌లో కప్స్ తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో నాకు తురుము 4 కప్పుల వరకు వచ్చింది. ఏ కప్పుతో తీసుకున్నా ఇవే కొలతలతో తీసుకోండి. 4 కప్పుల మామిడికాయ తురుముకి అరకప్పు సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు కాదండి, సాల్టే వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. మామిడికాయని తురుముకోవడానికి వాడిన గ్రేటర్ నుండి ఇలా కలుపుకోవడానికి వాడిన బౌల్ కానీ, స్పూన్ కానీ, కప్పులు కానీ, నిల్వ చేసుకునే జార్లు కానీ ఏవైనా కానీ తడి లేకుండా బాగా శుభ్రంగా పొడిగా ఉండాలి. ఉప్పు, పసుపు వేసి కలిపెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ దాంట్లో కానీ మూత టైట్‌గా ఉండే దాంట్లో పెట్టుకోవాలి. మూతని గట్టిగా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఈ మామిడికాయ తురుముతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిగిలిన అన్నంతో అయినా ఈ పులిహోర నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్ని కలిపిన పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే చిటికెడు ఇంగువను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. పసుపు కానీ, ఉప్పు కానీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మామిడికాయ తురుము వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం ఈ తురుముని వేగనివ్వాలి. తురుము 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకొని కలుపుకోవాలి. వేడన్నంతో చేసినట్లయితే పోపులో అన్నం అంతా బాగా కలిసిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. చద్దన్నంతో చేసుకున్నట్లయితే అన్నం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. మామిడికాయ పులిహోర రెడీ అండి. నేను ఇక్కడ చింతపండు కానీ, టమాటో కానీ వేయకుండా ఆకుకూర పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పులుపుకు సరిపడినంత మామిడికాయ తురుము వేసుకొని బాగా ఎనుపుకొని 2 లేదా 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పుని ఉడకనివ్వాలి. 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత పోపు వేసుకుంటే చింతపండు, టమాటో లేకుండా ఆకుకూర పప్పు రెడీ అండి. చూసారు కదండీ! మామిడికాయ తురుముని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాంతో 2 రకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.